దైవజనులు భక్తసింగ్ గారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ఈ దినము మార్చి 5వ తేదీ. నేటి దినపు ముఖ్యవచనము. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభువు పలుమార్లు బేతనియాకు వచ్చెను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమయ్యను. ఆయన మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారి నిజస్థితి వారికి బయలుపరచుటకు వచ్చెను. మనము కూడా దేవుని ప్రేమను పూర్తిగా ఇష్టపూర్వకముగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడు స్థితిని ఎరగవలెను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు చెప్పుచున్న ప్రకారం మనలో మంచిదేదియూ లేదు. ఈ పాఠములు నేర్చుకున్నటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో మంచిదేదియూ లేదని తలంచుటకు ఇష్టపడము. బాహ్యముగా బేతనియాలోని ఆ కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొని చూచిన పరిశీల వంటి వారు కారు. ప్రభువు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వారు ఆయనను ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనియ యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమందున్నది కనుక మన ప్రభువు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనియ మార్గములో అనేక సార్లు ఆగి ఉండెను. ఆయన 8 పర్యాయములు బేతనియాను దర్శించినట్లు వ్రాయబడినను దానికంటే ఎక్కువ మార్లు దర్శించి ఉండవచ్చును. దేవుడు మరియా మార్తల కుటుంబ స్థితిని ఎరిగిన వాడైనందున వారిని పలుమార్లు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలపరచుకోరెను. ఆయన హృదయములను ఎరిగినవాడు గనుక వారి నిజ స్వభావము వారికి కనపరచుటకే మొదటిసారి ఆయన వారిని దర్శించెను. ఆమేన్.